అక్కడ సరే గఫూర్ గారు, అదే ముఖ్యంగా ఈ ఏపీ శాంతి భద్రతల విషయానికి వస్తే ఇప్పుడు తాజాగా ఈ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ర్యాంకింగ్స్ అవి కూడా మీరు చూసే ఉంటారు. 26వ ర్యాంక్ పడిపోయిందని మనం చూస్తున్నాం. సార్, ర్యాంకులు కూడా అవసరం లేదు వాస్తవానికి. క్షేత్రస్థాయిలో చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మీరు కూడా చాలా డిబేట్స్లో మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ వీటికి ఎందుకు మరి ప్రభుత్వం ఇంతలాగా ప్రేక్షక పాత్ర వహిస్తుందని అలా ఏమనాలి? మరి ఎందుకంత వీక్ పోలీసింగ్ అవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు ఈల్డ్ అవుతుంది గవర్నమెంట్ అఫీషియల్స్ కి? సరేశ్వరరెడ్డి గారు చెప్పిన ఒక అంశం కరెక్ట్ అండి. ఎందుకంటే రాజకీయ జోక్యం బాగా పెరిగింది పోలీసు వ్యవస్థ. నేను మొన్న ఒక పెళ్లికి పోయినా, పరిచయం ఉండేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ 3 నెలలు జరుపుకున్నాను. ఏమయ్యా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడిగితే మమ్మల్ని విఆర్లో పెట్టినారు సార్ అని. అంటే ఒక సామాజిక తరగతిని టార్గెట్ గా పెట్టుకొని, లేదా గత ప్రభుత్వంతో సానుభూతిగా ఉండే వాళ్ళందరినీ విఆర్లో పెట్టారు. ఇప్పుడు అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని వేసుకోవడం అనేటువంటిదే శాంతి భద్రతానికి ప్రధాన కారణం. ఎప్పుడైతే పార్టీ బాసుల చేతుల్లో పోలీసు వ్యవస్థ పోయిందో, పార్టీ బాసులకు వాళ్ళని మెప్పించాలా, మెప్పిస్తేనే ఉద్యోగం ఉంటుంది ఇక్కడ. కాబట్టి పోలీసు వ్యవస్థ తన డ్యూటీ తను చేయలేకపోతుంది అనేది ఫ్యాక్ట్. అది ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే అండి, ఇది ప్రభుత్వానికి అంతిమంగా ఉపయోగపడే లక్షణం కాదండి, ఉపయోగపడే అంశం కాదు. ఇది ప్రభుత్వానికి స్పృహ ఉంటే ఏ ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయో ఆ ప్రభుత్వం మనగడ మళ్ళా ఉండదు. ప్రజలు కోరుకునేటువంటిది ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. తమ మీద ఇతరుల యొక్క పెత్తనం, ఆధిపత్యం ఉండకూడదని కోరుకుంటారు. ఎవరైనా రౌడీ కానీ సంఘ విద్రోహ శక్తి కానీ తమ హక్కుల్ని కాలరాయకూడదని కోరుకుంటారు. తమ మీద దౌర్జన్యం చేయకూడదని కోరుకుంటారు. ఇప్పుడు వ్యవస్థనే దౌర్జన్యం చేయడం మొదలుపెట్టి ఇటువంటి వ్యవస్థ మళ్ళీ రాకూడదు అనుకుంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ, ఇక్కడ ఒక పార్టీ గురించి అనడం లేదు, కూటమి పార్టీలు కానీ ఇప్పటికైనా సరే హోమ్ డిపార్ట్మెంట్ యొక్క నిర్వహణ బాగు చేయకపోతే, ఇప్పుడు ఏమిటి ఆ మహిళ, గుంటూరు మహిళ, ఆమె చెప్పింది, ఆమె చేసిన పాపం ఏమిటి? తన పొలం చెడగొట్టి తన పంట నాశనం చేస్తుంటే తిరుగుబాటు చేయడం తప్ప. మరి ఆమె పొలం వచ్చి దాని మీద ఆమెను కొట్టి ఇట్టి గందరగోళం చేసి ఇదంతా చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? అట్లాగే సాయి కృష్ణ మర్డర్ కేసు, అది క్లియర్ మర్డర్. అది అంత కొట్టాల్సినంత, అంత చంపాల్సినంత కక్ష ఎందుకుంది? ఏం నేరం చేసిన వాడు? ఒకవేళ తప్పు చేసినాడు, చట్టం శిక్షించండి, జిల్లా బహిష్కరించండి, లేదు జైలు నుంచి బయటికి రాకుండా పెట్టండి, 4000 కేసులు పెట్టండి. అట్లా కాకుండా కొట్టి చెప్పే హక్కు ఎవరిచ్చారండి? కొట్టి చెప్పడం కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమిటి? అతన్ని కాల్ చేసి ఆ బూడిద కృష్ణాతో కలిపినారంటున్నారు. నేనేం చూడలేదు, మళ్ళా మీరు చూసినారా అంటే నేనేం చెప్తాను. అంత ఆ రకమైనటువంటి వ్యవహారము పోలీస్ చేస్తే చెడ్డ పేరు రాకుండా ఎట్లుంటుంది ప్రభుత్వానికి? ఇది ఏదున్నప్పటికీ నా పాయింట్ ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా, ఇది కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని అరాచకాలు చేయించడం మొదలు పెడితే ఆ ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రారంభమైన నా లెక్క. ఎప్పుడైతే ప్రజలు ప్రశాంతంగా ఉంటారో అప్పుడే ప్రజలు బాగుంది గవర్నమెంట్ అనుకుంటారు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు అనుభవించేవాడు కాదు, పక్కన చూసేవాడు కూడా ఏమి దౌర్జన్యం ఇంత అనేది అనుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పెత్తనం సార్ తెలంగాణలో ఎట్లుందో నాకు తెలియదు. ఎమ్మెల్యేల పెత్తనం భరించలేని పెత్తనం అయిపోయింది. ప్రజలు దోచుకోవడం అడ్డగోలుగా. ఇప్పుడు మీరు అదేది కొండలు ఏదో ఆ టాపిక్ ఉందండి, ఆ టాపిక్ ఆ రకంగా మొత్తం అన్ని చోట్ల ఇదొక ట్రెండ్ అండి. ఏమేమి ప్రకృతి వనరులు ఉన్నాయో కొల్లగొట్టుకోవడం, డబ్బు సంపాదించుకోవడం. ఏమంటే మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టినాం, మళ్ళీ రాబట్టుకోవాలి కదా, వచ్చే ఎలక్షన్స్ మీద తయారు కావాలి. అరే ఇది ఎక్కడ పద్ధతి? వ్యాపారం చేస్తున్నారు ఇల్లు, ప్రజాసేవకు రమ్మంటే దోచుకోవడానికి వచ్చిన మేమంటే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా సరే శాంతి భద్రతను కాపాడడానికి ప్రభుత్వం ఈ సంస్కరణ తమ వైపు నుంచి ప్రారంభించాలా. పోలీస్ హై హ్యాండెడ్ గా బిహేవ్ చేస్తే ప్రభుత్వం శిక్షిస్తారనే భయం రావాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల మీద దాడులు చేస్తే శిక్షిస్తారనే భయం రావాలా. ఆ రకంగా ప్రజలకు రక్షణ కల్పించే పద్ధతిలో ఉంటే ప్రభుత్వానికి మెచ్చుకుంటారు. లేకపోతే మాత్రం ఇవన్నీ శిశుపాలని వరకు
మొక్కలు పెంచాలట చెప్తారు కదా, ఇవన్నీ తోడవుతాయండి, ఇవన్నీ తోడవుతూ ఉంటాయి. అవన్నీ మొక్కలు ఎంచుతూ ఉంటారు ప్రజలు. 100 అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత సమాధానం చెప్తారు దానికి. ఇది మంచిది కాదు, తక్షణం ప్రభుత్వం సవరించుకోవాలి. అదే సార్, ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, మీరు చూసే ఉంటారు, విక్రమార్కుడు అనే సినిమాలో పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం అనే ఒక డైలాగ్ ఉంటుంది. మరి డిపార్ట్మెంట్ కూడా తెలుసు కదా, మనం అంటే ట్రాన్స్ఫర్ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక వెండలిజం చూపించాలన్న కాన్సెప్ట్ లో పోరు. ఈ ప్రొవోకింగ్ పొలిటీషియన్ ప్రొవోకింగ్ తో చేస్తారు. గఫూర్ గారు అంటే కరెక్ట్. ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా పోలీసులు ఎక్కువ ప్రయోగించి ఆ స్టేషన్ లో ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తే ఆ ఎమ్మెల్యే ఓడిపోతాడు. ఈ లెటర్లో నేను పర్సనల్గా నేను తీసుపెట్టున్నాం, చూశాను. వద్దంటే కూడా నేనే ఇప్పుడు ఫోన్ చేయొద్దు ఆయన అట్లా ఊక పోలీసులు ఫోన్ చేసి పీపుల్ అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రజలు గుర్తుపడుతుంటారు. అంటే ఆ ఎమ్మెల్యే చెప్తే ఎస్ఐ ఇంటర్ లేకుంటే సిఐ ఇంటర్ అనే కాన్సెప్ట్ ఉంటారు. దానివల్ల మీకు అడ్వర్స్ రిజల్ట్స్ వస్తామంటే ఆ ఎమ్మెల్యే గారు ఓడిపోయారు. 100% మళ్ళీ చెప్పినా సార్ అంటే మనం నేను చెప్పేది వినాలి కదా, నువ్వు వినరు. ఎందుకంటారు? అందుకొరికే ఈ ప్రజాస్వామ్యం అనే రాంగ్ కాన్సెప్ట్ లో తిరుగుతున్న భయబంధము. టోటల్లీ డిసగ్రీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. వేరే కంట్రీస్ లో చూసినా, ఎక్కడ చూసినా వేరే వేరే రిజల్ట్స్ ఉన్నాయి. మనతో వచ్చేవాళ్ళకి ఏమంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ పోలీసింగ్ ఉంది. ఆ పోలీసింగ్ లో ఏం చేస్తారు, పోలీస్ ఆఫీసర్ మాత్రం ఏం చేయగలుగుతాడు, తీసుకుపోయి అక్కడ వేస్తారు, ఇక్కడ వేస్తారు, పోస్టింగ్ లేకుండా పిల్లలకు ఫ్యామిలీకి ఇన్సఫిషియెంట్ శాలరీస్, వాళ్ళు కూడా ఇన్సఫిషియెంట్ శాలరీస్ ఉన్నాయి. శాలరీలు పెంచాలి, కఠినమైన నిర్ణయాలు ఉండాలి, 3 సంవత్సరాలు పనిచేసేట్టు ఉండాలి. తప్పు చేస్తే రిమూవల్ ఫండ్స్ సర్వీస్ చేయాలి. అలాంటిది ఉంటే భయంతో భక్తితో పనిచేస్తారు. ఏమి లేకుండా ఎమ్మెల్యే గారు నన్ను మెచ్చుకున్నాడు అన్నారు, ఇప్పుడు ఇచ్చిపెట్టే రాత్రిపూట పోయి ఎమ్మెల్యే ఎస్ఐఓ సిఐ ఇద్దరు కోసం మందు కొడుతుంటారు. మరి అది ఎక్కడ పోతుంది? వాళ్ళు అనుకుంటారు ఎవరు చూడలేదు, మొత్తం చూసింటారు, పబ్లిసిటీ అవుతుంది, తెలియదు అనుకుంటారు. పీపుల్ మైండ్లో వచ్చేస్తే లాస్ట్కి ఏమవుతుందంటే ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అవుతాడు. మళ్ళీ అతను ఇంకో పార్టీ వచ్చినాక బ్రాండెడ్ పెట్టి ఆయన పోస్టింగ్ ఇప్పుడు చెప్పారు కదా, చాలా మంది రాయలసీమలో ఒక ఇన్స్పెక్టర్ వేసావు, ఒక 3 సంవత్సరాలు 40 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. 40 సార్లు ట్రాన్స్ఫర్ అంటే ఈజ్ డూయింగ్ పర్ఫెక్ట్ వర్క్ అని అర్థం. 40 సార్లు ట్రాన్స్ఫర్ అంటే కాదు కదా. అంటే వాళ్ళు చెప్తే ఇంటర్వ్యూ అనే కాన్సెప్ట్ వినకూడదని నేను ఒప్పుకోను. ఎందుకంటే పాజిటివ్ ఉండి అకార్డింగ్ టు లా ఉంటే పొలిటీషియన్ తో పోయిన వాళ్ళు చెప్పాం సరే సార్ మంచిదంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎలా సఫరర్స్ అవుతున్నారంటే, మీరు తాజాగా ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ కేసు గురించి ఇప్పుడు మీరు చూసే ఉంటారు. సో ఆవిడ్ని అరెస్ట్ చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు. సో ఒక సెక్షన్ మీడియా అంతా కూడా ఆవిడని కూర్చోబెట్టి డిబేట్లు పెట్టి ఆవిడతోటి ఏడిపించి నన్ను ఎలా చేశారు అలా చేశారని చెప్పేసి మొత్తం ఇది చేస్తే ఆఖరికి గవర్నమెంట్ సిఐడి విచారణలోనే వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఆ అమ్మాయే పెద్ద బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి తేలింది. ఆఫీసర్ పోలీసు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని, అలాగే క్రాంతి రాణా టాటా, ఆంజనేయులు గారేమో డిఫరెంట్ కేసు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అంత ఏం తప్పు లేకుండా ఏం ఏడుస్తుంటే అక్కడ ఎందుకు తీసుకొచ్చి ఢిల్లీకి వెళ్ళి బంగ్లా తీసుకొచ్చి పెట్టి ఆమె హింసించింది అనే కాన్సెప్ట్ కింద చేసినది. మరి అది మనం మాట్లాడలేము, ఎందుకంటే కేసులు కోర్టులో ఉంటాయి అంటారు. అంటే ఛార్జ్ షీట్ వరకు అయితే మనం మాట్లాడచ్చు కదా. ఛార్జ్ షీట్ లో ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్, ఆ అమ్మాయి ఎవరి మీద అయితే అతను నన్ను ఎక్స్ప్లాయిట్ చేసేయడం కేసు పెట్టిందో కుక్కలు విద్యాసాగర్, అతను లేదు ఈవిడ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను పెట్టిన దానికి విచారించినటువంటి సిఐడి ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్ అని చెప్పింది. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ చెప్పిందంటే మరి ఫస్ట్ అయితే కేసు అయితే కట్టిన కేసు మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఎందుకు ఛార్జ్ చేసిండ్రు? అంటే గవర్నమెంట్ సపోర్టింగ్ అని అర్థం. పోలీస్ ఆఫీసర్ సపోర్టింగ్ చేసి ఆయన ఇద్దరు తీసిండ్రు. స్ట్రిక్ట్ ఆఫీసరే కానీ మరి ఎవరికి ఉండేది మరి ఇటువంటి రాజకీయ ప్రాతిబలంతో రాజకీయ అవ్వకుండా దాంతో వాళ్ళని తప్పించిండ్రు. గఫూర్ గారు, ఈ విషయంలో మీరు ఈ కేసు గురించి మీరు వినే ఉంటారు. కాదంబరి జత్వాని కేసు గత ప్రభుత్వము హై హ్యాండెడ్ గా వ్యవహరించిందండి. కాదంబరి జత్వాని వాని కుక్కల విద్యాసాగర్ అనే వానితో డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేసిండొచ్చు. నేనేం దాంట్లో నేను మెరిట్స్ లో. అయితే ఆఫీసర్లు వితౌట్ ఇన్ఫార్మింగ్ ది గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ యొక్క టికెట్లు లేకుండా సొంత డబ్బులతో టికెట్ కొని బాంబేకి పోయి ఆమెను ఎత్తుకొని రావడం, ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టడం ఎట్లా సమర్థిస్తారండి? ఎట్లా సమర్థిస్తారు? ఎవరు అప్పుడు కోర్టు పర్మిషన్ తోటే చేశారు అనేటువంటిది కూడా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ కు పోలీస్ పర్మిషన్ ఇస్తారు, కోర్టు పర్మిషన్ ఇస్తారు కదా. ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుందా? కోర్టు పర్మిషన్ లేదు. ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టడమే తప్పు ఒక మహిళను. అది వేరే సంగతి. ఇప్పుడు ఏమిటి,
విద్యాసాగర్ మీద ప్రేమ పుట్టుకొని వచ్చింది గవర్నమెంట్ కు. విద్యాసాగర్ మీద ప్రేమ కాదు, జిందాల్ కూటమి ప్రభుత్వం జిందాల్ కు లొంగిపోయింది. జిందాల్ తో ఒప్పందం కుదిరింది జిందాల్ కు అనుగుణంగా. ఎందుకంటే ఆ అమ్మాయి జిందాల్ మీద కదా కంప్లైంట్. జిందాల్ పేరులోనే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయించినాడు. ఇప్పుడు జిందాల్ కు చంద్రబాబు నాయుడికి అనుబంధం పెరిగింది కాబట్టి బలిపశు ఎవరంటే కాదంబరి జత్వాని. పోలీస్ డిపార్ట్మెంట్ బలిపశు అనాలి కదా. ఎవరైతే ఎందుకు చేయాలని అంటాను, సిఐడి ఎందుకు చేయాలా? విద్యాసాగర్ ఎవడు? విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసిందని సిఐడి ఇప్పుడు ఏమిటి ఛార్జ్ షీట్ పెట్టావు? మరి నిజంగా ఆ తెలివితేటలు ఉంటే ఆ రోజుల్లో ఎందుకు విద్యాసాగర్ మీద కేసు పెట్టాలా? విద్యాసాగర్ మీద కేసు పెట్టారు కదా, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సస్పెండ్ చేసినారు కదా, విశాల్ని సస్పెండ్ చేసినారు కదా, అట్లాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అతన్ని సస్పెండ్ చేసినారు కదా. మరి ఇంతమందిని ఎందుకు చేయాలా? కాబట్టి నా పాయింట్ ఏంటంటే జిందాల్ అనేటువంటి వాడు ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని మేనేజ్ చేసినాడు, అతని కోసం వెళ్ళి తిరిగింది. ఇప్పుడు జిందాల్ అనేవాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి వాని కోసం ఈ రూపం. ఈ డబ్బుండేటువంటి విధవులు అంటాను నేను. ఈ డబ్బుండే విధవులు రాజ్య వ్యవస్థను ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టే ఒక మహిళ, నాకేమి ఆమె ఎవరో నాకు తెలియదు, ఒక మహిళ అన్మ్యారీడ్, ఆమెను బాంబే నుంచి ఎత్తుకొని వచ్చి ప్రైవేట్ గెస్ట్ హౌస్ 3 రోజులు పెడితే దాన్ని సమర్థిస్తారా వీళ్ళు? ఎంత ఎంత అన్యాయం అండి. అదే మన కుటుంబంలో ఎవరికైనా మహిళకి జరిగితే ఊరుకుంటావా మనం? కాబట్టి ఎవరైనా కానీ మహిళ పట్ల జరిగిన ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రజలు క్షమించడం చెప్తున్నాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం కూడా జిందాల్ మైత్రిలో అదే దారిలో పోతే వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది, అందులో సందేహమే లేదు. సార్ మరొక అంశం అదే ఇందాక మనం